ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అందులో భాగంగానే రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నారు. అంతేకాకుండా ఈ భేటీలో మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో మొత్తం 20 అంశాలతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ప్రాతిపాదిక వచ్చాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని పనులు, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా రాజధాని పనులన్నీ కూడా ఎక్కడికక్కడ కుంటపడినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కలాగే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు చకచకా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 37,072 కోట్లతోటి పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఆ పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తిస్థాయిలో చేయడానికైతే ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి టెండర్లు పిలవడానికైతే ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే ఈరోజు టెండర్లు పిలవడానికి కూడా ఒక ఆమోద ముద్ర అయితే వేశారని చెప్పుకోవాలి. టెండర్లు పిలిచిన తర్వాత అక్కడ రాజధాని పనులు కూడా పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి సుమారుగా ఒక 10 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 10 పరిశ్రమల్ని కూడా అక్కడ నెలకొల్పాలంటే వాళ్ళకి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ భూములు కేటాయించాలి, ఎటువంటి భూములు కేటాయించాలి అనే అంశంపై కూడా కీలకంగా చర్చించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుంది, అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, అదేవిధంగా వాళ్ళకి ఎంతవరకు భూమి కేటాయిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని కీలకంగా వీటిపై ఒక చర్చ అయితే జరిపే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు రాజధాని అక్కడ పనులకు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ పరిశ్రమలకు సంబంధించి కానీ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి చేనేత కార్మికులకి పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే అక్కడ విద్యుత్ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికైతే ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. సుమారుగా 220 యూనిట్ల వరకు వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి పూర్తిస్థాయిలో కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధానికి సంబంధించినటువంటి పనుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కావచ్చు, దానికి తోడుగా ప్రస్తుతం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి చట్ట సవరణ, ఎందుకంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది 5 సంవత్సరాలు దాటిన పరిమితి ఉన్న వాళ్ళని కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం అయితే కీలకంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదం తెలిపింది. దానికి తోడుగా దీన్ని అసెంబ్లీలో అసెంబ్లీలో పూర్తిస్థాయిలో కూడా దీన్ని ఒక ఆమోద ముద్ర అయితే వేస్తారనే చెప్పుకోవాలి. మరి దానికి తోడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధులను వాటిని 2027 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం అని చెప్పి పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలి, 2027 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రైల్వే జోన్లకు సంబంధించి వాటి పనులు కూడా పూర్తిస్థాయిలో కూడా కంప్లీట్ చేయాలి. అదే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, దానికి తోడుగా సూపర్ 6, ఎందుకంటే సూపర్ 6 లో కొన్ని హామీలు ఇచ్చారు. రేపు తల్లికి వందనం కూడా మే నెల నుంచి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మే నెల నుంచి ఈ తల్లికి వందనాన్ని వాళ్ళు అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పటికే కేటాయించారు కాబట్టి వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లికి వందనం, అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ లో అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 20 అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలు కూడా కేబినెట్ లో చంద్రబాబు అధ్యక్షన కీలకంగా చర్చించారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.